సినీ నటుల మీద తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉపసంహరించుకున్నారు. తన మాటలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ను కామినేని కోరారు. చిరంజీవి సహా హీరోలను అవమానించినట్టు మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్కు కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని కామినేని అన్నారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ శాసనసభ సమావేశాల్లో 2 రోజుల క్రితం మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో శాసనసభ్యులకు సినీ హీరోలకు జరిగిన అవమానం గురించి మాట్లాడారు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి, అదేవిధంగా హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ తో పాటు రాజమౌళి వీళ్ళంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చర్చలు జరిపేందుకు వచ్చారు. ఈ సమయంలో అక్కడ వాళ్ళని అవమానించారు అని చెప్పి కూడా ఆయన శాసనసభలో మన జరిగిన సమావేశాల్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వెనువెంటనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో పాటు పలు పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం అసలు జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలోనే ఈ రోజు శాసనసభ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ అయిపోయి లెజిస్లేటివ్ బిజినెస్ కూడా పూర్తయిన తర్వాత 0 అవర్ ప్రారంభం కాకముందు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ శాసనసభలో తన స్థానం నుంచి లేచి తాను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అని చెప్పి డిప్యూటీ స్పీకర్ అనుమతి కోరారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ మాట్లాడవలసిందిగా కోరటంతో మొన్న 2 రోజుల క్రితం శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలి అని చెప్పి కూడా ఆయన అభ్యర్థించారు. ఇవి అపార్థాలకు దారితీశాయి అని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇది మంచి పరిణామం అని స్పీకర్ తో మాట్లాడి ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తాము అని కూడా ఆయన చెప్పారు. దీంతో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు రికార్డుల నుంచి తొలగించాలని కోరటంతో ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడింది అని చెప్తున్నారు. కామినేని శ్రీనివాస్ పెద్ద మనిషిగా వ్యవహరించారని, ఆయన హుందాగా వ్యవహరించారు అని కూడా ఈ రోజు ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు రికార్డుల నుంచి తొలగించాలి అని చెప్పి ఆయన శాసనసభలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌసే ఆయన విజ్ఞప్తి చేయటం కూడా చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహరించారు అని తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ఆయన్ని లాబీల్లోకి వచ్చిన వెంటనే అభినందించారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు. ఆయన ఎవరిని కలవకుండా, రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫైడ్ వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహమాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. 3వ షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, 1 నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట.
మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను ఎవడో వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా అడిగి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. I want to clarify this. No, very good, sir. Nonsense. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నా. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నా.